ఒక నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా ఆయన ఇంకా వరల్డ్ సినిమా అంటారు, నెవర్ బిఫోర్ సీన్ ఇన్ వరల్డ్ సినిమా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో అది గత 1 ఇయర్గా మేము ఆయనతో పాటు పనిచేసి కలిసి షూట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ గారితో రిహర్స్ చేసి ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుని తీసామండి. సో దిస్ ఈజ్ ఫైనలీ ఆ జర్నీ రేపు ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక జర్నీ, ఆ సినిమా ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది రేపు. సో వెరీ ఎక్సైటెడ్. ఈ హోల్ ప్రాసెస్లో ఆబ్వియస్లీ సంగీతం సార్ హైదరాబాద్కి ట్రావెల్ చేయాలని చాలాసార్లు అనుకున్నారు, ప్లాన్ చేశారు. ఏదో అతిథి దేవో భవ సర్వీస్ కూడా చెక్ చేశారు వస్తామని, కానీ ఆయన రెస్ట్రిక్షన్స్ వల్ల మేబీ హీ కుడెంట్ కమ్ అండి. బట్ హీ సెండ్స్ his regards, and ఆయన ఎనర్జీ and హ్యూమర్ is always as sharp as ever. And సో సంగీతం సార్ జస్ట్ ఒక చిన్న బ్రీఫ్. ఈ సినిమా మీకు ఆల్రెడీ తెలుసుంటుంది, మేబీ ఆన్లైన్ చూసుంటారో ఏదో ఇంటర్వ్యూస్ చూసుంటారో. సో ఇది సంగీతం సార్ ఆల్మోస్ట్ ఒక 40 years బ్యాక్ ఈ సినిమాని తీద్దామని కమల్ సార్తో మాట్లాడారంట. దాని తర్వాత వాళ్ళు ఈ సినిమా ఎందుకో స్టార్ట్ అవ్వకముందే పుష్పక్స్ తీశారు, దాని తర్వాత వేరే సినిమాలు తీశారు. ఈ సినిమా రకరకాలుగా అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్ సార్ తీయాలనుకున్నారు, అండ్ ఇట్ రిమైన్డ్ యాజ్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ లైక్ రెస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మోగ్రఫీ అసలు సంబంధం లేదండి. ఆయన తీసిన వేరే సినిమాలకి దీనికి ఏ కంపారిజన్ లేదు. ఇట్స్ a new experiment from easily one of the biggest geniuses of Indian cinema. So I think I am here out of respect as a filmmaker, as a film audience. oka chinnappudu oka 10 ఏళ్ల కుర్రాడు who saw Aditya 369 and ఆ సినిమాతో ప్రేమలో పడిన చిన్న 10-year-old కుర్రాడు ఇప్పుడు ఆయన ఇంకొక ఎక్స్పెరిమెంట్ తీసి, ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకో 10 ఏళ్ళ కుర్రాడు చూసి వాడు ఇన్స్పైర్ అవ్వాలనే ప్రాసెస్, ఇన్స్పైర్ అవ్వాలనే హోప్ అండి ఈ సినిమా.